హాయ్ ఫ్రెండ్స్, మార్కో అభిమానులందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక సూపర్ అప్డేట్ వచ్చింది. మార్కో సీక్వెల్ టైటిల్ ఫైనల్ అయిపోయింది. మీరు గుర్తుంచుకున్నారా? ఉన్ని ముకుందన్ నటించిన మార్కో సినిమా గత సంవత్సరం మాలీవుడ్లో సూపర్ హిట్ అయింది. హనీఫ్ ఆదానీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయ్యి గ్యాంగ్స్టర్ డ్రామాగా ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ ఆ విజయాన్ని సీక్వెల్ రూపంలో కొనసాగించేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా లార్డ్ మార్కో అనే టైటిల్ మలయాళం ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేశారు. టైటిల్ చాలా పవర్ఫుల్గా మార్కో క్యారెక్టర్ను మరింత ఎలివేట్ చేసేలా ఉంది. కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. ఈ సీక్వెల్లో ఉన్ని ముకుందన్ లీడ్ రోల్లో చేయడం లేదని వార్త బయటకు వచ్చింది. ఇది అభిమానుల్లో పెద్ద చర్చ మొదలుపెట్టింది. ఎందుకంటే మార్కో అనే క్యారెక్టర్కి ఉన్ని ముకుందన్ ఇచ్చిన ఇమేజ్ చాలా పెద్దది. ఇప్పుడు కొత్త హీరో వస్తే ఆ లెవెల్ని రీచ్ అవుతాడా అని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ హనీఫ్ ఆదానీ మాత్రం ఈ సీక్వెల్ను ఇంకా పెద్ద స్కేల్లో భారీ యాక్షన్ సీక్వెన్సులతో కొత్త ఫేసులతో మరింత ఫ్రెష్గా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో కొత్త కాస్ట్, కొత్త విలన్ ఎవరు అనేది కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే లార్డ్ మార్కో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ లాగా ప్లాన్ అవుతుందని, తెలుగు, తమిళం, హిందీ ఆడియన్స్ను కూడా టార్గెట్ చేస్తారని అంటున్నారు. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? మార్కో సీక్వెల్లో ఉన్ని ముకుందన్ లేకపోవడం సరైన నిర్ణయమా, లేక ఆయనకే ఈ రోల్ సూట్ అవుతుందా అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. మేము మీ రియాక్షన్స్ ఫాలో అవుతాం. మరిన్ని అప్డేట్స్, కొత్త కాస్టింగ్ న్యూస్, బాక్స్ ఆఫీస్ అంచనాలు త్వరలోనే మీ ముందుకు తీసుకువస్తాం. సీ యు ఆన్ స్కైఫ్లర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.